అందరికీ హాయ్. సో ఇవాళ రీడింగ్ ఏంటి అని అంటే ఎవరు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనేది ఇవాళ మన రీడింగ్ అన్నమాట. సో ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు. ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, ఎవరికైతే కనెక్ట్ అవ్వట్లేదు ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఈ రీడింగ్ మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే అది మీకు కనెక్ట్ అవుతుంది అని అంటే ఆ రీడింగ్ మీకోసం అని అర్థం అనమాట. అండ్ రీడింగ్ మొత్తం చూసేసిన తర్వాత ఒక లైక్ చేసి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కానీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని కానీ, గ్రాటిట్యూడ్ అని కానీ ఒక చిన్న కమెంట్ చేశారంటే మీరు ఈ వీడియో కింద, ఈ వీడియోలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు త్వరగా రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. అండ్ పర్సనల్ రీడింగ్స్ నేను ఆల్రెడీ తీసుకుంటున్నాను. చాలా మంది నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకుంటూ మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారండి నాకు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి. సో మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, ఎవరు నా కలెక్టివ్ ని మర్చిపోలేకపోతున్నారు యూనివర్స్? ఎవరు నా కలెక్టివ్ ని మర్చిపోలేకపోతున్నారు యూనివర్స్? Please give me one more card, universe. Please clarify Two of Cups, universe. Please clarify Strength, universe. Please clarify Nine of Swords, universe. Please clarify Queen of Cups, universe. Bottom of the deck the Star and Ace of Cups చూపిస్తుంది. సో యాక్చువల్ గా ఇప్పుడు మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా మందికి రీడింగ్ కనెక్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అలా ఉండబోతున్నాయి అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ కి మీకు ఆల్రెడీ ఒక డీప్ బాండ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎదర్ పాస్ట్ లో గానీ ప్రెసెంట్ గానీ ఆల్రెడీ మీరు ఈ పర్సన్ తో కనెక్ట్ అయ్యి ఉన్నారు అనే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఒకవేళ సెపరేషన్ లా గానీ ఉన్నట్లయితే ఆల్రెడీ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనేది క్లియర్ ఆన్సర్ వస్తుంది. బట్ ఎవరైతే సెపరేషన్ లో అది లేరో వాళ్ళ కోసం నేను ఇక్కడ ఇప్పుడు ఈ ట్రేడ్స్, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ చెప్తాను అనమాట. సో దట్ సెపరేషన్ లో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఈ వీడియోని చూడొచ్చు. అండ్ ఇందులో నేను చెప్పబోయే క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ బట్టి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఎలాంటి పర్సన్ లో మీ చుట్టుపక్కల ఎవరైనా పర్సన్ ఉండుండొచ్చు ఈ క్వాలిటీస్ తో. ఒకవేళ అలా ఉన్నారనుకోండి మీరు ఐడెంటిఫై చేసుకోవడం మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఎస్. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ పర్సన్ తెలుసుంటే మీకు ఈ పర్సన్ కి మధ్య ఉన్న బాండ్ కి మీరు ఒక పేరు పెట్టి ఉండకపోవచ్చు. అంటే మీ ఇద్దరికి మధ్య మంచి కనెక్షన్ ఉంది, మంచి బాండ్ ఉంది అని అనుకుని ఉండొచ్చు. కానీ అది ఏ కైండ్ ఆఫ్ రిలేషన్ అంటే అది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్పా, లేకపోతే సోల్మేట్ కనెక్షనా, డీప్ ఫ్రెండ్షిప్పా, క్లోజ్ ఫ్రెండ్షిప్పా ఏంటి అనేది మీకు కూడా అర్థం కావట్లేదు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏ పర్సన్ తోనైనా మీరు ఫేస్ చేసి ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్న పర్సన్, ఆ పర్సన్ ఏంటంటే చాలా లాజికల్ పర్సన్ అనమాట. అంటే ఎమోషనల్ పర్సన్ కూడా, కానీ ఏంటంటే లాజికల్ గా కూడా ఆలోచిస్తారనమాట. ఎస్, లాజిక్ ప్లస్ ఎమోషన్ ఆ కాంబినేషన్ అనేది చాలా గ్రేట్ కాంబినేషన్ అండి. ఎందుకు అని అంటే చాలా వరకు ఎమోషనల్ గా ఆలోచించగలిగితే ప్రాక్టికల్ గా ఆలోచించలేరు. బాగా ప్రాక్టికల్ గా ఆలోచించేవారు ఎమోషనల్ గా ఆలోచించలేరు అనమాట. బట్ ఈ పర్సన్ లో బోత్ ప్రాక్టికల్ గాను ఆలోచిస్తారు, ఎమోషనల్ గా కూడా ఆలోచిస్తారు అనమాట. రెండు రకాలుగాను ఆలోచించే పర్సన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ రిలేషన్షిప్ గురించి ఈ పర్సన్ ఆల్రెడీ చాలా ఓవర్ థింక్ చేయడం, స్ట్రెస్ తీసుకోవడం లాంటివి చూపిస్తుంది. సో మేబీ అవతల పర్సనే మీకు ఓపెన్ అప్ అయి ఉండకపోవచ్చు అనమాట ఈ రిలేషన్ గురించి. వాళ్ళకైతే మీ మీద మంచి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఫ్లర్టింగ్ గా మాట్లాడడం, మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడటం ఇలాంటిది ఏమైనా చేసి ఉండొచ్చు.
ఈ పర్సన్ మీకు ఆల్రెడీ తెలుసుంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ కి చాలా ధైర్యం ఎక్కువ అన్నమాట. సో ఏదైనా వీళ్ళు అడగాలి అని అనుకుంటున్నా, చెప్పాలి అని అనుకుంటున్నా, స్ట్రైట్ టు ద పాయింట్, ఎవరు ఏంటి అనేది ఆలోచించకుండా కూడా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ధైర్యంగా చెప్పేయగలరు అనమాట. సో అదొకటి కనిపిస్తుంది అనమాట నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ బాగా ఫ్యూచర్ ఫోకస్డ్ అనమాట. అంటే ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే రేపటి గురించి రేపు ఆలోచిద్దాంలే అన్నట్లుగా కాకుండా ఇప్పటి నుంచే మనం రేపటి గురించి ప్లాన్ చేసుకోవాలి కదా, అప్పుడే మనం అనుకుంటుంది సాధించగలం కదా అని. రిలేషన్షిప్ గురించి అయినా, కెరియర్ అయినా, ఫినాన్సెస్ గురించి అయినా, ఫ్యామిలీ గురించి అయినా, దేని గురించి అయినా సరే వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఉంటారనమాట. ముందుగానే రేపటి గురించి ప్లాన్స్ అనేవి చేసుకుంటూ మనీ అది కూడా సేవ్ చేయడంలో వీళ్ళు కొంచెం ముందే ఉంటారనమాట. అంటే అంత ఎక్కువ ఖర్చు పెట్టరు, సేవ్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా అని చెప్పి వీళ్ళు పిసినారు వాళ్ళని కాదు, దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెడతారు. అనవసరమైన ఖర్చులు ఇప్పుడు పెట్టేసుకుంటే రేపటి సంగతి ఏంటి అన్నట్లుగా. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్యూచర్ ఫోకస్డ్ వీళ్ళు అని చెప్పి. సో అందుకని ముందు జాగ్రత్తగా మనీ అది కూడా కొంచెం సేవింగ్స్ గా దాచిపెట్టుకుంటూ ఉండే కైండ్ ఆఫ్ బిహేవియర్ కూడా వీళ్ళకి ఉందన్నమాట. అండ్ ఈ పర్సన్ కి మంచి ఐస్ గానీ, హెల్దీ హెయిర్ గానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఫిజికల్ అపియరెన్స్ లో మీకు ఏమైనా లైక్ హింట్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే ఈ పర్సన్ కి మంచి బ్యూటిఫుల్ ఐస్ ఉండటం గానీ, ఒకవేళ ఈ పర్సన్ ఫీమేల్ అయితే లాంగ్ హెయిర్ ఉండటం, ఒకవేళ మేల్ అయితే ఆ హెయిరే కొంచెం ఒత్తుగా ఉండటం, మంచి హెల్దీ హెయిర్ ఉండటం అలా అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా బయటికి కొంచెం స్టబాన్ గా కనిపించినట్టుగా ఉంటారనమాట. అంటే వీళ్ళకి అసలు ఎమోషన్సే ఉండవు, వీళ్ళు ఎవరి గురించి పెద్ద పట్టించుకోరు అన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూపిస్తారు బయటికి. అంటే వీళ్ళు లోపల అనుకుంటుంది ఏంటి, చాలా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి, ఎక్కువ కేరింగ్ ఫీలింగ్ కానీ, ఎక్కువ టూ మచ్ బాండ్ అనేది ఏర్పరచేసుకుంటారు ఎవరితోనైనా వీళ్ళు. కానీ బయటికి ఎలా కనిపిస్తారంటే వీళ్ళకి అసలు ఫ్రెండ్స్ ఏ ఉండరు, వీళ్ళు ఎవరితో కనెక్ట్ అవ్వరు అసలు వేగా అన్నట్లుగా కనిపిస్తారు బయటికి గ్రౌండెడ్ గా. బట్ యాక్చువల్ గా వీళ్ళ లోపల ఏంటంటే చిన్న విషయాలకు కూడా త్వరగా హర్ట్ అయిపోయేంత సెన్సిటివ్ పీపుల్ కూడా అన్నమాట వీళ్ళు. అదొకటి చూపిస్తుంది. అండ్ వీళ్ళు ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి కానీ, ఎక్కువ నిద్రపోవటానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. మేబీ వీళ్ళకి ఎక్కువ నిద్రపోవటం, రెస్ట్ తీసుకోవడం అనేది వీళ్ళకి బాగా నచ్చిన ఒక హ్యాబిట్ అయి ఉండొచ్చు. అండ్ అండ్ వీళ్ళు చాలా పాజిటివ్ పీపుల్ కూడా అండి. సో నెగిటివ్ సిచ్యువేషన్స్ లైఫ్ లో వచ్చినా సరే చాలా పాజిటివ్ గా ఆలోచించేంత గుడ్ మైండ్ సెట్ అయితే వీళ్ళకి ఉంది. అది చాలా రేర్ గా ఉండే క్వాలిటీ. ఎందుకంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ లోని, మనం బాధలో ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా పాజిటివ్ గా ఆలోచించడం అనేది అందరికీ చేతనయ్యే విషయం అయితే కాదు. సో ఈ పర్సన్ ఇది. వీళ్ళు ఓవర్ థింకర్స్, లాజికల్ గా ఆలోచిస్తారు, ఎమోషనల్ గా ఆలోచిస్తారు. అండ్ వీళ్ళకి బాగా ధైర్యం ఎక్కువ. వీళ్ళు మీకు ఆల్రెడీ తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు. అంటే వీళ్ళకి మీకు పాస్ట్ లో ఆర్ ప్రెసెంట్ ఏదైనా ఒక మంచి బాండ్ కూడా ఉండుండే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి మంచి అంటే ఫ్లర్ట్ చేసే ఒక మంచి ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉందన్నమాట. అందరూ కూడా ఫ్లర్ట్ చేయలేరు, కొంతమంది ఫ్లర్ట్ చేద్దామని ట్రై చేసినా అది అంత సెట్ కాదు. బట్ వీళ్ళు మంచిగా ఫ్లర్ట్ చేయగలుగుతారు అనమాట. అండ్ వీళ్ళకి మంచి ఐస్, హెల్దీ హెయిర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు టూ మచ్ సెన్సిటివ్ పీపుల్ అనమాట. వీళ్ళకి ఎక్కువ రెస్ట్ తీసుకోవడం ఆర్ నిద్రపోవటం ఇలాంటి హ్యాబిట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు బాగా పాజిటివ్ పీపుల్. సో నేను మీకు క్లియర్ గా ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ మీకు లాస్ట్ లో ఒకసారి చెప్పాను నేను. సో అదనమాట. ఆ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనమాట. ఇది సెపరేషన్ లో ఉన్న వాళ్ళైనా, ఆల్రెడీ రిలేషన్ లో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే. కొంతమందికి ఏంటంటే అవతల పర్సన్ మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేస్తూ కూడా ఉండొచ్చు. అది మీకు తెలిసి ఉండకపోవచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఉండొచ్చు. సో అలా అందుకనే నేను క్వాలిటీస్ కూడా చెప్పాను. ఇన్ కేస్ మీకు ఈ పర్సన్ ఎవరు ఆల్రెడీ తెలియదు అని అనుకుంటే ఆ విధంగానైనా మీరు కనెక్ట్ చేసుకుంటారని. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మర్చిపోకుండా కింద ఒక లైక్ ఇచ్చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కానీ, గ్రాటిట్యూడ్ అని కానీ, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కానీ ఒక చిన్న కమెంట్ చేసేయండి. ఇందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం త్వరగా రిసీవ్ చేసుకోగలుగుతారు. అండ్ మర్చిపోకుండా ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి. సో మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్స్ లో తెలియజేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైం
వీడియోస్ చేసినప్పుడు ఆ టాపిక్స్ యూజ్ చేసి చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.